మహబూబాబాద్ మున్సిపల్ ఎన్నికల బరిలో 15వ వార్డు నుంచి జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా ఉదయ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీని గెలిపిస్తే ఎవరికి ఏ ఆపద వచ్చినా ఇంట్లో మనిషిలా ఆదుకుంటానని ఉదయ్ కుమార్ అన్నారు. వార్డులో ధ్వంసమైన రహదారులకు మరమ్మతులు చేయించి సైడ్ కాలువల నిర్మాణం చేపడతానని స్పష్టం చేశారు. జనసేన తరపున అర్హులైన నిరుపేదలందరికీ లేబర్ కార్డులు సొంత ఖర్చుతో చేయిస్తానని హామీ ఇచ్చారు. జనసేన పార్టీ తరఫున 15 వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు మన వార్డులో విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ప్రజలందరూ అనుకూలమైన రీతిలో స్పందన ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. మేము ఇదే తరహాలో ముందుకు దూసుకెళ్ళిపోతూ ప్రజల సమస్యలపై ప్రతినిత్యం దృష్టి సారిస్తూ వారి సమస్యల పరిష్కారానికై నిత్యం శ్రమిస్తామని, ప్రతి వార్డులో ఉన్న సభ్యుడికి ఏ విధమైన సహాయమైనా, అది ఆర్థికంగా వాళ్ళ కుటుంబరీత్యా ఆపదకైనా మా జనసేన పార్టీ ఎప్పుడు వాళ్ళ తరఫున అండగా ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన వార్డులో ఏ వార్డు తిరిగినా, ఎటు వెళ్ళినా ప్రజల నోట నుంచి ఒకటే ప్రశ్న: మా వార్డుకి సరైన మౌలిక సదుపాయాలు లేవు, సరైన రోడ్లు లేవు, సరైన కాలువలు లేవు, నీటి సరఫరా సరిగా అందడం లేదు, చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉన్నది. ఆడపిల్లలు, దేశానికి ఆడపిల్ల అనేది బేటీ బచావో బేటీ పడావో అనే సిద్ధాంతం, అది భారతదేశంలో మోగుతున్న సిద్ధాంతం. అలాంటి ఆడపిల్లకు కనీస గౌరవ మర్యాద అనేది లేదు అంటే దాని అర్థం ఇంటికి సరైన మరుగుదొడ్డి లేకపోవడం. ఈరోజు ఈ విషయం అన్నిటికంటే ప్రధానమైన చర్చగా ఈ వార్డులో మొదలవుతుంది. మా పార్టీ తరఫున మేము ఇచ్చే హామీ ఏమిటంటే, ప్రతి ఆడబిడ్డ ఇలాంటి అసౌకర్యానికి గురి కాకూడదని, ఇటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళకి రాకూడదని మా పార్టీ తరఫున నేను మరుగుదొడ్లు లేని ఇళ్లకు ఖచ్చితంగా ప్రభుత్వంచే వాళ్ళకి మరుగుదొడ్లు వాళ్ళకి శాంక్షన్ అయ్యేలాగా, అమలు పడేలాగా మా పార్టీ తరఫున నేను కృషి చేస్తానని ఈ సమాముఖంగా నేను మన వార్డు ప్రజలకు 15వ వార్డు ప్రజలకు హామీ ఇస్తున్నాను.